హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను ఎండు చేపల కర్రీ వండుతున్నాను. నీచు వాసన లేకోకుండా ఎండు చేపల కర్రీ చాలా టేస్టీగా వండుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత శుభ్రం చేసి పక్కన పెట్టుకుని ఎండు చేప ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి ఉంటే కొన్ని ఫ్రై అయితే కొన్ని ఫ్రై అవ్వవు, కాబట్టి మూకుట్లో మొత్తం అన్నీ బాగా పేర్చుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక వైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ఏ ఆయిల్లో అయితే ఇవన్నీ ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లో మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుని ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుని, నేను ఎక్కువగా కల్లుప్పు యూజ్ చేస్తాను, కానీ ఎండు చేపల కర్రీకి యూజ్ చేయను. ఎందుకంటే ఎండు చేపలకు ఆల్రెడీ సాల్ట్ పట్టుంటుంది కాబట్టి నేను సాల్ట్ ఉపయోగిస్తాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని. ఇలా మొత్తం అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అయిపోయినాయి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి మాడిపోకుండా. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకుని ఎండు చేపలన్నీ కూడా ఈ ఆనియన్స్లో వేసుకుని ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని 1 మినిట్ ఇవంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే సరిపడా కారం కూడా వేసుకోవాలి. సరిపడా కారం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ కారం అంతా కూడా ఎండు చేపలకు పట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకొని ఇందులోనే సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. కర్రీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ చాలా వరకు మరిగిపోయింది, ఇంకొద్దిగా వాటర్ ఉంది. ఇది కూడా మరిగిపోతే కర్రీ దగ్గరకు వచ్చేసినట్టే. మిగతా వాటర్ అంతా కూడా మొత్తం మరిగిపోయి కర్రీ దగ్గరకు వచ్చింది. చూసారు కదా, ఎండు చేపల కర్రీ చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.